మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి వద్దనపేట మండలంలో పర్యటించిన ఆయన పనుల అభివృద్ధి పనులకు ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు అశ్వినిరెడ్డి, అదేవిధంగా కేఆర్ నాగరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 13,000 కోట్ల రుణమాఫీ చేశామని, ఇంకా మిగిలిన 18,000 కోట్ల రుణమాఫీ డిసెంబర్ నెలలోగా పూర్తి చేస్తామని అన్నారు. రుణమాఫీ చేసి చూపిస్తే ఏ టైర్ కింద తలపెడతారో చెప్పాలని ప్రతిపక్షాలకు సవాళ్లు విసిరారు మంత్రి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం పింక్ షర్ట్ నాయకులకు ఇండ్ల పథకాలను కూడా కట్టపెట్టింది అని ఆయన ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా ఏ పార్టీ అనే విషయం చూడకుండా పేదవాళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తప్పు చేసిన వారికి ఆటం బాంబులాగా పనిచేస్తుందని హెచ్చరించారు. ఇక చట్టం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు శ్రీనివాసరెడ్డి. నేనేదైతే మాట్లాడానో రాజకీయ బాంబు పేలబోతుందని ఆ నాయకులు జోకులేశారు. దీపావళికి లక్ష్మీ బాంబు కూడా పేలలేదు, తుస్మంది. ఇది మామూలు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఇది తుస్సు బాంబు అన్నారు. నవ్వుతున్నాను. మళ్ళీ 2 రోజుల తర్వాత నన్ను జైల్లో పెడతారట. జైల్లో పెడితే జిమ్ చేసి పాదయాత్ర చేస్తానంటే ఇవాళ చూస్తున్నాను ఏదో ఒక మీడియాలో. నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది. తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది. తప్పు చేయని వాళ్ళకి ఏమీ కాదు, ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయకపోతే కేబినెట్ లో మంత్రులు గాని, ముఖ్యమంత్రి గారు గాని ఏ వ్యక్తిని పేరు ఎక్కడా మీలాగా మెన్షన్ చేయం. తప్పు ఎవరైతే చేస్తారో ప్రభుత్వ సొమ్ము, పేదోడికి చెందాల్సిన సొమ్ము, పేదోడికి పంచిపెట్టాల్సిన సొమ్ము మీ సోకుల కోసం, మీ ఆస్తుల పెంపు కోసం